ఫ్రెండ్స్ ఫైనల్లీ మనం ఎదురు చూస్తున్నటువంటి ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డే సేల్ అలాగే అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్స్ అయితే ఈ నెల 27వ తారీఖు అంటే 26వ తారీఖు అర్ధరాత్రి 12 నుంచి స్టార్ట్ అవుతున్నాయి. దీంట్లో ఒకవేళ మీరు ప్రెస్ కానీ ప్రైమ్ మెంబర్ గానీ అయి ఉన్నారనుకోండి, ఒక రోజు ఎర్లీ యాక్సెస్ అంటే 25వ తారీఖు అర్ధరాత్రి 12 నుంచే స్టార్ట్ అవడం జరుగుతుంది. సో ఈ సేల్స్ లో చాలా వరకు ప్రైస్ డ్రాప్స్ తో పాటు కార్డ్ డిస్కౌంట్స్ అండ్ ఎక్స్చేంజ్ బెనిఫిట్స్ కూడా ఇస్తారు కాబట్టి మెజారిటీ ఆఫ్ ద యూజర్స్ అందరూ కూడా ఇదే టైంలో ఫోన్స్ కొందామని చూస్తుంటారు. ఇన్ఫాక్ట్ మంచి ప్రైజింగ్ లో మంచి ఫోన్స్ కూడా మనకు రావడం జరుగుతుంది. సో ఈ సేల్ లో నేను వచ్చేటప్పటికే మీకు అరౌండ్ 10,000 రూపీస్ బడ్జెట్ నుంచి స్టార్ట్ చేసుకొని ఆల్మోస్ట్ 1,00,000 దాటినటువంటి మొబైల్ ఫోన్స్ మీద కూడా ఎలాంటి డిస్కౌంట్స్ రాబోతున్నాయి, ఏది వర్త్ ఫర్ మనీ ప్రొడక్ట్ అనే దాని గురించి నేను మీతో అయితే డీటెయిల్ గా చెప్పబోతున్నాను. అండ్ ఇందులో మీకు వచ్చేటప్పటికి నేను OnePlus కి సంబంధించినటువంటి ఫోన్స్ అయితే కవర్ చేయట్లేదు. రీజన్ ఎందుకంటే మీకు తెలిసిందే, రీసెంట్ గా మదర్ బోర్డ్ డెడ్ ఇష్యూస్ వస్తున్నాయి అండ్ అట్ ద సేమ్ టైం గ్రీన్ లైన్ ఇష్యూస్. అంతో దాకేందుకు ఈ రోజు పొద్దున మా చెల్లి ఫోన్ కే ఇది రావటం అయితే జరిగింది. ఇప్పుడు నేను ఈ వీడియో చూసినప్పుడు నాకైతే వాట్సాప్ పంపించింది. సో వాటిని అయితే స్కిప్ చేస్తున్నాను. బట్ రెస్ట్ ఆఫ్ ద థింగ్స్ అన్ని మెజారిటీ అంటే మచ్ మోర్ వాల్యూ ఫర్ మనీ ప్రొడక్ట్స్ ఏవైతే వాటన్నిటిని కూడా నేను మీకు షోకేస్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందుగా ఇంకా మన టెలిగ్రామ్ డీల్స్ ఛానల్లో జాయిన్ అవ్వకపోతే జాయిన్ అయిపోండి. ఎందుకంటే మనకి డీల్స్ ఓన్లీ మొబైల్ ఫోన్స్ మీద కాదు, టీవీస్ అలాగే సౌండ్ బాక్స్, ప్రొజెక్టర్స్ అన్నిటి మీద కూడా వస్తూ ఉంటాయి. అఫ్ కోర్స్ ఒక్కొక్కసారి హోమ్ అప్లయన్సెస్ మీద కూడా. అలాంటి సందర్భాల్లో ప్రతిదీ మీరు మానిటర్ చేసుకుంటూ ఉండలేరు కాబట్టి ఆ గ్రూప్ లో జాయిన్ అయ్యారు అన్నట్లయితే మేము మీకు అలర్ట్ పంపిస్తాము. సో దట్ మీరు అక్కడి నుంచి డైరెక్ట్ గా మీరు పర్చేజ్ చేయొచ్చు. డైరెక్ట్ గా అది అమెజాన్ అలాగే ఫ్లిప్కార్ట్ కి రీడైరెక్ట్ అయితే అక్కడ నుంచి మీకు కావాల్సిన ప్రొడక్ట్స్ ని లూట్ చేయొచ్చు. ఒకసారి అయితే జాయిన్ అయిపోండి. టెలిగ్రామ్ ఓపెన్ చేసి వాస్తు టెక్ డీల్స్ అని ఉంటుంది, సెర్చ్ చేసి ఫ్రీ ఆఫ్ కాస్ట్ మీరు ఎక్కడ 1 రూపీ కూడా పే చేయాల్సిన అవసరం లేదు. చూడండి 1 lakh కన్నా అబోవ్ ఉంటారు, 1,22,000 ఏమో ఉన్నారు. సో ఫేక్ ఛానల్స్ కూడా ఉంటాయి, ప్లీజ్ అవాయిడ్ ఇట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకవేళ మీ బడ్జెట్ కనుక అరౌండ్ 10,000 రూపాయల బడ్జెట్ అనుకుంటే ఖచ్చితంగా మీకు పోకో M6 Pro ఏదైతే ఉందో బెస్ట్ వాల్యూ ఫర్ మనీ ప్రొడక్ట్ అయ్యే అవకాశం. ఆల్మోస్ట్ లాస్ట్ టైం సేల్స్ లో కూడా మనం దీని గురించి మాట్లాడుకుందాం. ఇందులో మీకు వచ్చేటప్పటికి 6.79 ఇంచెస్ కి సంబంధించిన ఫుల్ హెచ్డీ ప్లస్ IPS డిస్ప్లే ఉంటుంది. Qualcomm Snapdragon 4 Gen 2 ఇది కూడా మీకు 5G ప్రాసెసరే అండ్ LPDDR 5X టెక్నాలజీకి సంబంధించినటువంటి RAM, UFS 2.2 స్టోరేజ్, 50 మెగాపిక్సెల్ ప్రైమరీ, 2 మెగాపిక్సెల్ డెప్త్ లేదా పోర్ట్రేట్ అండ్ ఫ్రంట్ వచ్చేటప్పటికే వీళ్ళు మనకి 8 మెగాపిక్సెల్ అలాంగ్ సైడ్ విత్ 5000 mAh ఆఫ్ ద బ్యాటరీతో పాటు 18 watts ఆఫ్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీకి ఇది సపోర్ట్ చేస్తుంది. Android 14 అవుట్ ఆఫ్ ద బాక్స్. సో ఈ బడ్జెట్ సెగ్మెంట్ లో మీరు ఒక మంచి 5G మొబైల్ ఫోన్, మంచి వాల్యూ ఫర్ మనీ ప్రొడక్ట్ చూడాలనుకుంటున్నారు అన్నట్లయితే కనుక ఇది మీకు బెస్ట్ ఆఫర్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఒకవేళ మీ బడ్జెట్ కనుక 12,000 రూపాయలు అయినట్లయితే కనుక ఐకు Z9X ఏదైతే ఉందో మీకు మచ్ మోర్ వాల్యూ ఫర్ ప్రొడక్ట్ ఇది. సో దీంట్లో మీకు 6.72 ఇంచెస్ కి సంబంధించినటువంటి డిస్ప్లే విత్ స్టీరియో స్పీకర్స్, Qualcomm Snapdragon 6 Gen 1 ప్రాసెసర్ తో మీకు రావడం జరుగుతుంది. 50 మెగాపిక్సెల్ ప్లస్ 2 మెగాపిక్సెల్ అండ్ ఫ్రంట్ వచ్చేటప్పటికి 8 మెగాపిక్సెల్ తో పాటు మీకు 6000 mAh ఆఫ్ ద బ్యాటరీతో మనకి ఇది రావడం జరుగుతుంది. ఒకవేళ మంచి పెర్ఫార్మెన్స్ ఆ బడ్జెట్ సెగ్మెంట్ అలాంగ్ సైడ్ విత్ ఒక మంచి కెమెరా సెంట్రిక్ గా చూస్తున్నారు అన్నట్లయితే కనుక ఇది మీకు మచ్ మోర్ వాల్యూ ఫర్ ప్రొడక్ట్ అయ్యే అవకాశం ఉంది. అఫ్ కోర్స్ ఇది 5G మొబైల్ ఫోన్ కూడా. అదే ప్రైస్ లో ఒకవేళ మీరు కనుక డిస్ప్లే కావాలనుకుంటున్నారు అన్నట్లయితే కనుక పోకో X6 Neo ఏదైతే ఉందో మీకు మంచి వాల్యూ ఫర్ మనీ ప్రొడక్ట్. ఆ ప్రైసింగ్ లో డిస్ప్లే బెటర్ అంతే. 6.67 ఇంచెస్ కి సంబంధించినటువంటి 120 Hz AMOLED డిస్ప్లే విత్ కమ్స్ విత్ స్టీరియో స్పీకర్ వస్తుంది. MediaTek Dimensity 6080 ప్రాసెసర్, 8GB 128GB స్టోరేజ్ తో పాటు 108+2 మెగాపిక్సెల్ అండ్ 8 మెగాపిక్సెల్ ఫ్రంట్, 5000 mAh ఆఫ్ ద బ్యాటరీ తో పాటు 33 watts ఆఫ్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ. కార్డ్ డిస్కౌంట్స్ అన్ని కలుపుకొని మీకు అరౌండ్ 11,999 రూపాయలకి ఇది రావడం జరుగుతుంది. ఒకవేళ మీ బడ్జెట్ కనుక అరౌండ్ 15,000 రూపాయలు అయినట్లయితే కనుక CMF రీసెంట్ గా లాంచ్ చేసినటువంటి CMF Phone 1 ఏదైతే ఉందో మీకు బెస్ట్ వాల్యూ ఫర్ మనీ ప్రొడక్ట్ అయ్యే అవకాశం ఉంది. ఇంకా మొన్న ఐఫోన్ లాంచ్ అయిన తర్వాత 16 బాగా ట్రోల్ చేశారు, దీన్ని డిజైన్ ని అది కాపీ చేసిందని చెప్పి. ఇందులో మీకు 6.67 ఇంచెస్ కి సంబంధించినటువంటి 120 Hz AMOLED డిస్ప్లే మనకు రావడం జరుగుతుంది. MediaTek Dimensity 7300 ప్రాసెసర్ తో సహా. బేస్ వేరియంట్ మీకు 6+128GB వేరియంట్ ఉంటుంది. 50+2 మెగాపిక్సెల్ అలాగే ఫ్రంట్ వచ్చేటప్పటికి మీకు 16 మెగాపిక్సెల్. 90 FPS లో ముఖ్యంగా BGMI ఆడుకోవచ్చు. ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ అండ్ 5000 mAh ఆఫ్ ద బ్యాటరీతో పాటు 33 watts ఆఫ్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ కూడా మీకు ఇది సపోర్ట్ చేయడం జరుగుతుంది. బట్ బాక్స్ లో మీకు చార్జర్ ఇవ్వరు, సో దాన్ని మీరు అదనంగా పర్చేజ్ చేయాల్సి ఉంటుంది. దీని అయితే దృష్టిలో పెట్టుకోండి. అండ్ ఈ ప్రొడక్ట్స్ అన్నిటికి సంబంధించిన లింక్స్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. ఫీల్ ఫ్రీ టు యూజ్ మై లింక్స్. ఇక ఇదే ప్రైస్ లో ఇది వచ్చేటప్పటికి మీకు ఓవరాల్ గా అన్ని పవర్ ప్యాక్డ్ పెర్ఫార్మెన్స్ గా రావడం జరుగుతుంది. రియల్మీకి సంబంధించినటువంటి Narzo 70 Pro ఆల్మోస్ట్ ఆల్ మీకు ఫిమిలియర్ గా ఇలాగే ఉండడం జరుగుతుంది. నెంబర్ సిరీస్ ఏదైతే ఉందో దాన్నే అక్కడ మనకు Narzo సిరీస్ అనేటువంటి పేరుతో తీసుకొస్తుంటారు. 6.67 ఇంచెస్ కి సంబంధించినటువంటి 120 Hz ఫుల్ హెచ్డీ ప్లస్
AMOLED డిస్ప్లే, స్టీరియో స్పీకర్స్, మీడియాటెక్ డైమెన్సిటీకి సంబంధించినటువంటి 7050 ప్రాసెసర్ తో పాటు 50 మెగాపిక్సెల్ OIS మనకు రావడం జరుగుతుంది. 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ అండ్ ఫ్రంట్ వచ్చేటప్పుడు మనకి 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా అలాంగ్ సైడ్ విత్ 5000 mAh ఆఫ్ ద బ్యాటరీ అండ్ 67 వాట్స్ ఆఫ్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ కూడా మనకి ఇది సపోర్ట్ చేయడం జరుగుతుంది. అండ్ పైపెచ్చి మీకు ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ విత్ కార్డ్ డిస్కౌంట్స్ అన్ని కలిపి మీకు ఇది అరౌండ్ 15,700 రూపాయల బడ్జెట్ సెగ్మెంట్ లో వస్తుంది. హ్యావ్ ఎ లుక్ ఆన్ దట్. అండ్ ఒక నెక్స్ట్ 20,000 రూపీస్ బడ్జెట్. ఈ బడ్జెట్ లో మీకు మొత్తం 3 మొబైల్ ఫోన్స్ ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మోటో ఎడ్జ్ ఫ్యూజన్, వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్ దిస్ సెగ్మెంట్. కాకపోతే అప్డేట్స్ దగ్గర మనం కొంచెం ఆలోచించాల్సి ఉంటుంది. అప్డేట్స్ అంత త్వరగా అయితే రావు. అండ్ ఇది మీకు కర్వ్డ్ స్క్రీన్ తో రావడం జరుగుతుంది. 6.7 ఇంచెస్ కి సంబంధించింది. 144 హెడ్ స్క్రీన్ రిఫ్రెష్ రేట్ తో వస్తుంది. Qualcomm Snapdragon కి సంబంధించినటువంటి 7S Gen 2 ప్రాసెసర్ తో LPDDR4X UFS 2.2 అండ్ 5100 mAh ఆఫ్ ద బ్యాటరీ తో పాటు 8+256GB స్టోరేజ్ తో మనకి ఇది రావడం జరుగుతుంది. అండ్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్, 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా తో పాటు 68 వాట్స్ ఆఫ్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ కూడా ఇది సపోర్ట్ చేస్తుంది. ఇంట్రెస్టింగ్ గా ఈ బడ్జెట్ సెగ్మెంట్ లో IP68 తో వచ్చినటువంటి ఏకైక ఫోన్ ఈ మొబైల్ ఫోనే. సో ఇది మీకు ఇంక్లూడింగ్ కార్డ్ ఆఫర్స్ అన్ని కలిపి అరౌండ్ 20,000 రూపాయలు వస్తుంది. సింప్లీ డు హ్యావ్ ఎ లుక్ ఆన్ దట్. అండ్ ఒకవేళ మీకు ఇదే బడ్జెట్ లో ఇంకొక మంచి ఫోన్ కావాలనుకుంటున్నారు, మోటరోలా కాదు అనుకుంటే కనుక పోకో X6 Pro ఏదైతే ఉందో మీకు బెటర్ వాల్యూ ఫర్ మనీ ప్రొడక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఒకవేళ పెర్ఫార్మెన్స్ కావాలనుకుంటున్నారు అన్నట్లయితే ఇది వచ్చేటప్పటికే కెమెరా డిపార్ట్మెంట్ చాలా బాగుంటుంది. వేరే ఇందులో మీకు 6.7 ఇంచెస్ డిస్ప్లే, AMOLED డిస్ప్లే, 120 హెడ్స్ అండ్ డాల్బీ విజన్ సపోర్ట్ తీసుకొచ్చారు. అలాంగ్ సైడ్ విత్ 1.5K రెజల్యూషన్, స్టీరియో స్పీకర్స్ అండ్ మీడియాటెక్ డైమెన్సిటీకి సంబంధించినటువంటి 8300 ప్రాసెసర్ తో మనకి రావడం జరుగుతుంది. అలాంగ్ సైడ్ విత్ 8GB ప్లస్ 256GB ఇంటర్నల్ స్టోరేజ్, 64 మెగాపిక్సెల్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ తో పాటు మనకి 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా అండ్ 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ సెల్ఫీ కెమెరాతో మనకి రావడం జరుగుతుంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టర్స్ ప్రొటెక్షన్ తోటి. సో దీంట్లో అంతా బానే ఉంటుంది కానీ కెమెరా డిపార్ట్మెంట్ కొంచెం లో ఉంటుంది. ఒకవేళ చెప్పా కదా మీకు కెమెరా అయితే ఇది కెమెరా అవసరం లేదు, నాకు పెర్ఫార్మెన్స్ కావాలనుకుంటే కనుక పోకో. అండ్ బై ద బై మోటరోలా మీకు అప్డేట్స్ కూడా కొంచెం డిలే ఉంటుంది. దీన్ని కూడా అయితే మీరు దృష్టిలో పెట్టుకోండి. ఒకవేళ లేదు ఈ బడ్జెట్ సెగ్మెంట్ లో నాకు కెమెరా కావాలి అండ్ అట్ ద సేమ్ టైం అప్డేట్స్ ప్రాపర్ గా ఉండాలి అండ్ అట్ ద సేమ్ టైం పవర్ఫుల్ కావాలి అనుకుంటున్నారు అన్నట్లయితే కనుక iQOO Z9 ఏదైతే ఉందో మీకు బెటర్ వాల్యూ ఫర్ మనీ. ఈ ప్రొడక్ట్ అయితే కాదు, చెప్తున్నాను, చూపిస్తున్నాను. ఇప్పుడు ఆ ఫోన్ మన దగ్గరికి రాలేదు. ఇందులో మీకు వచ్చేటప్పటికి 6.7 ఇంచెస్ కి సంబంధించినటువంటి ఫుల్ HD ప్లస్ AMOLED డిస్ప్లే రావడం జరుగుతుంది. స్టీరియో స్పీకర్స్, 1800 నిట్స్ ఆఫ్ పీక్ బ్రైట్నెస్, మీడియాటెక్ డైమెన్సిటీ 7200 ప్రాసెసర్ తో పాటు 8GB ప్లస్ 128GB, 50 మెగాపిక్సెల్ సోనీకి సంబంధించినటువంటి లిటియా సెన్సార్ తో వస్తుంది. అలాంగ్ సైడ్ విత్ 2 మెగాపిక్సెల్ డ్యూయల్ సెల్ఫీ కెమెరా, 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా, 5000 mAh ఆఫ్ ద బ్యాటరీ తో పాటు 44 వాట్స్ ఆఫ్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ కూడా మనకు అది సపోర్ట్ చేయడం జరుగుతుంది. ఇది ఇంక్లూడింగ్ మీకు అన్ని కార్డ్ డిస్కౌంట్స్ తో సహా అరౌండ్ 17,000 రూపాయల బడ్జెట్ సెగ్మెంట్ లో వస్తుంది. ఒకవేళ ఆ బడ్జెట్ లో పర్చేజ్ చేయాలనుకుంటే హ్యావ్ ఎ లుక్ ఆన్ దట్. ఇక 25K బడ్జెట్ యాక్చువల్ గా నేనైతే OnePlus రికమెండ్ చేయను. బట్ ఒకవేళ చూస్తున్నారు OnePlus అంటే గనక చూడండి, OnePlus Nord CE4 ఏదైతే ఉందో మీకు ఆ బడ్జెట్ సెగ్మెంట్ లో రావడం జరుగుతుంది. ఒకవేళ లేదు ఇంకొక బ్రాండ్ లో చెప్పాలన్నట్టయితే పోకో F6 ఏదైతే ఉందో మీకు బెటర్ వాల్యూ ఫర్ మనీ ప్రొడక్ట్ అయ్యే అవకాశం ఉంది. దీంట్లో మీకు 6.67 ఇంచెస్ కి సంబంధించినటువంటి డిస్ప్లే, డాల్బీ విజన్ సపోర్ట్ ఉంటుంది. 1.5K రెజల్యూషన్ తో పాటు 120 హెడ్స్ స్క్రీన్ రిఫ్రెష్ రేట్ తో మనకి ఇది రావడం జరుగుతుంది. స్టీరియో స్పీకర్స్ విత్ డాల్బీ అట్మాస్ తో మనకి ఇది రావడం జరుగుతుంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టర్స్ ప్రొటెక్షన్, Qualcomm Snapdragon 8S Gen 3 ప్రాసెసర్ తో పాటు LPDDR5X టెక్నాలజీకి సంబంధించినటువంటి RAM అండ్ UFS 4.0 తో పాటు 5000 mAh ఆఫ్ ద బ్యాటరీ అలాంగ్ సైడ్ విత్ 90 వాట్స్ ఆఫ్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ కూడా ఇది సపోర్ట్ చేస్తుంది. బేస్ వేరియంట్ వచ్చేటప్పటికి 8+256GB అండ్ సోనీకి సంబంధించినటువంటి లిటియా 50 మెగాపిక్సెల్ సెన్సార్ తో పాటు 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ అండ్ ఫ్రంట్ వచ్చేటప్పటికి వీళ్ళు 16 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుంది. ఇది ఇంక్లూడింగ్ బ్యాంక్ డిస్కౌంట్స్ అన్ని కలుపుకొని మీకు అరౌండ్ 22,000 రూపీస్ లో రావడం జరుగుతుంది. ఒకవేళ ఆ బడ్జెట్ లో చూస్తున్నారు ఒక పవర్ఫుల్ ప్రాసెసర్ తో ఉన్న ఫోన్ కావాలనుకుంటే దీన్ని చెక్ చేయండి. బట్ పోకోలో కూడా కొన్ని మొబైల్ ఫోన్స్ లో ఎక్స్క్లూజివ్ గా పాతయి ఇప్పుడైతే లేవు, బట్ మదర్ బోర్డ్ డెస్ట్ ఇష్యూస్ వచ్చినాయి. సో ఒకసారి దట్స్ అప్ టు యూ. సో నేనైతే ఆలోచించి డెసిషన్ తీసుకోండి. ఇక నెక్స్ట్ వచ్చేప్పటికి రియల్మీ నుంచి మనకి రియల్మీ 12 Pro Plus 5G. సో ఈ మొబైల్ ఫోన్ ఒకసారి అయితే లుక్ చేయండి. ఇది 13 Pro Plus సేమ్ ఇదే విధంగా మనకు రావడం జరుగుతుంది. ఆ డివైస్ రిటర్న్ వెళ్ళి అనుకుంటా బ్రాండ్ కి. అండ్ దీంట్లో మీకు 6.7 ఇంచెస్ కి సంబంధించినటువంటి కర్వ్డ్ స్క్రీన్ ఉంటుంది. 120 హెడ్ స్క్రీన్ రిఫ్రెష్ రేట్ తోటి, స్టీరియో స్పీకర్స్, Qualcomm Snapdragon 7S Gen 2 ప్రాసెసర్ తో మనకు రావడం జరుగుతుంది. LPDDR4X టెక్నాలజీకి సంబంధించినటువంటి RAM అండ్ UFS 2.2 స్టోరేజ్, 5000 mAh ఆఫ్ ద బ్యాటరీ తో పాటు 67 వాట్స్ ఆఫ్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ, 50 మెగాపిక్సెల్ సోనీకి సంబంధించినటువంటి IMX 890 అనుకుంటా విత్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ వస్తుంది. దీంట్లో వన్ ఆఫ్ ద మేజర్ హైలైట్ కూడా మీకు ఈ కెమెరా మంచి బ్యూటిఫుల్ పిక్చర్స్ మీరు క్యాప్చర్ చేయడంతో పాటు పెరిస్కోపిక్ లెన్స్ కూడా మనకు రావడం జరుగుతుంది. అంటే జూమ్ లో మన ఫోటోస్ కూడా 3x లో ఫోటోస్ అయితే అద్భుతం. ఇంక్లూడింగ్ ఫ్రంట్ 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాతో మనకు రావడం జరుగుతుంది. విత్ కార్డ్ డిస్కౌంట్స్ అన్ని కలిపి మీకు ఇది 24,000 రూపాయల బడ్జెట్ లో వస్తుంది. ఒకసారి ఆ బడ్జెట్ సెగ్మెంట్ లో చూస్తున్నారు అన్నట్లయితే హ్యావ్ ఎ లుక్ ఆన్ దట్. అండ్ ఇక ఇదే
బడ్జెట్ లో ఒకవేళ 25,000 రూపాయల్లో ఒక మంచి ఫోన్ చూస్తున్నారు అంటే నిజంగా ఈ ప్రైస్ మాత్రం చాలా హ్యూజ్ డ్రాప్ తో మనం తీసుకొచ్చారు హానర్ 200. సో దీంట్లో మీకు వచ్చేటప్పటికి 6.7 ఇంచెస్ కి సంబంధించినటువంటి 1.5K రెజల్యూషన్ ఉన్నటువంటి డిస్ప్లే, Qualcomm Snapdragon 7 Gen 3 తో పాటు LPDDR5 UFS 3.1 స్టోరేజ్ అలాంగ్ సైడ్ విత్ 5200 mAh ఆఫ్ ద బ్యాటరీ తో పాటు 100 watts ఆఫ్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ, 8+256GB వేరియంట్ తో పాటు సోనీకి సంబంధించినటువంటి సెన్సార్ 906 ని ఇందులో యూజ్ చేశారు. మరొక 50 మెగాపిక్సెల్ సోనీ IMX856 టెలిఫోటో కోసం దీన్ని యూజ్ చేయడంతో పాటు ఫ్రంట్ మీకు వచ్చేటప్పటికే 50 మెగాపిక్సెల్ ప్లస్ 2 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ లో మీకు అవుట్పుట్ మాత్రం చాలా బాగుండడం జరుగుతుంది. ఒకవేళ ఆ బడ్జెట్ సెగ్మెంట్ లో మీరు ఒక మంచి స్మార్ట్ ఫోన్ చూస్తున్నారు అన్నట్లయితే ఈ హానర్ ని కన్సిడర్ చేయొచ్చు. మంచి కెమెరా సెంట్రిక్ గా చూస్తున్నారు అన్నట్లయితే. బట్ దీంట్లో మీకు వచ్చేటప్పటికే సర్వీస్ సెంటర్స్ మెయిన్ ఇష్యూ. సర్వీస్ సెంటర్స్ అంతగా లేవు. ప్లస్ హెచ్టెక్ బ్రాండ్ మీద మనకి రీబ్రాండింగ్ అయితే చేస్తున్నారు మన ఇండియాలో. సో దీన్ని కూడా మీరు అయితే దృష్టిలో పెట్టుకోండి. ఆ బడ్జెట్ సెగ్మెంట్ లో 25,000 రూపీస్ కి అయితే కన్సిడర్ చేయొచ్చని నా అభిప్రాయం. ఇక నెక్స్ట్ ఒకవేళ మీ బడ్జెట్ కనుక 30,000 రూపీస్ అయి ఉన్నట్లయితే కనుక సామ్సంగ్ గెలాక్సీ FE ఏదైతే ఉందో మంచి ఫోన్ అయ్యేటువంటి అవకాశం ఉంది. సుమారుగా ఇది 27,000 రూపాయలు 28,000 రూపాయలకు వస్తుంది. కానీ గుర్తు పెట్టుకోండి ఇందులో మీకు ఎగ్జినోస్ ప్రాసెసర్, అది మీకు కొంచెం హీటింగ్ ఇష్యూస్ అయితే ఉంటాయి. ఒకవేళ లేదు సామ్సంగ్ నుంచి మంచి చూస్తున్నాను అంటే హ్యావ్ ఎ లుక్ ఆన్ దట్. ఇది రీసెంట్ గానే లాంచ్ అయింది వివో T3 అల్ట్రా. సో ఈ మొబైల్ ఫోన్ లో వచ్చేటప్పటికే మీకు 6.78 ఇంచెస్ కి సంబంధించినటువంటి డిస్ప్లే, 3D కర్వ్డ్ వస్తుంది, 1.5K రెజల్యూషన్ తో పాటు MediaTek Dimensity 9200 ప్లస్ ప్రాసెసర్ అలాంగ్ సైడ్ విత్ 5500 mAh ఆఫ్ ద బ్యాటరీ, 80 watts ఆఫ్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ, 8+128GB వేరియంట్ తో పాటు 50 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ అండ్ 50 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాతో మనకి రావడం జరుగుతుంది. యాక్చువల్ గా దీన్ని లాంచ్ చేసిన ప్రైస్ 32,000 రూపాయలు విత్ కార్డ్ ఆఫర్స్ డిస్కౌంట్స్ అన్ని కలుపుకొని మీకు అరౌండ్ 28,990 29,000 రూపాయలకు రావడం జరుగుతుంది. అమెజాన్ లో ఉంటుంది. సేమ్ ఫోన్ మీకు వచ్చేటప్పటికి ఐక్యూలో ఐక్యూ Z9 టర్బో అనేటువంటి పేరుతో వచ్చే అవకాశం ఉంది. సో వెయిట్ ఫర్ దట్. ఐక్యూలో మరింత ఒక 2-3,000 రూపాయలు తక్కువ తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. బట్ ఇప్పుడే పర్చేజ్ చేయాలి, ఈ సేల్ పర్చేజ్ చేయాలనుకుంటున్నారు అన్నట్లయితే కనుక హ్యావ్ ఎ లుక్ ఆన్ దిస్. ఇప్పుడు డిస్కౌంట్ లో మనకు అదే ప్రైసింగ్ లో వచ్చింది ఐక్యూ Z9 టర్బో వచ్చినట్లే. అండ్ ఇది అమెజాన్ లో ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి రియల్మీ GT60 మొబైల్ ఫోన్ కూడా మీరు పర్చేజ్ చేయొచ్చు. ఇదే బడ్జెట్ సెగ్మెంట్ లో 6.78 ఇంచెస్ కి సంబంధించినటువంటి LTPO ప్యానల్ వస్తుంది. ఇందులో 1 Hz నుంచి 120 Hz దాకా వెళ్తుంది. అలాంగ్ సైడ్ విత్ Qualcomm Snapdragon 7+ Gen 3 ప్రాసెసర్, LPDDR5X టెక్నాలజీకి సంబంధించిన RAM, UFS 3.1 బేస్ స్టోరేజ్ ఉంటుంది. హై ఎండ్ వేరియంట్ వచ్చేటప్పటికి UFS 4.0 లో ఉంటుంది. ఒకసారి గమనించండి, చూసుకొని తీసుకోండి. 5500 mAh ఆఫ్ ద బ్యాటరీ తో పాటు 120 watts ఆఫ్ ఫాస్ట్ ఛార్జింగ్, 8+128GB వేరియంట్, 50 మెగాపిక్సెల్ సంబంధించినటువంటి లిటియా సెన్సార్ 600 OAS తో రావడంతో పాటు 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టర్స్ 2 ప్రొటెక్షన్ తో పాటు 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాతో మనకి ఫోన్ రావడం జరుగుతుంది. ఇది విత్ కార్డ్ డిస్కౌంట్స్ అన్ని కలిపి మీకు అరౌండ్ యాక్చువల్ గా 30,000 ఉంటుంది. బట్ డిస్కౌంట్ లో మీకు అరౌండ్ 26,000 రూపాయలకు రావడం జరుగుతుంది. అండ్ ఒకవేళ మీ బడ్జెట్ కనుక అరౌండ్ 35,000 రూపాయలు అయినట్లయితే కనుక పిక్సెల్ ఫోన్స్ ని ఒకసారి అయితే చూడండి. నార్మల్ యూజర్ అయినట్లయితే బట్ ఇవి హీట్ అవుతాయి, టెన్సర్ చిప్స్ వస్తాయి, ఫోటోగ్రఫీ మెయిన్ ప్రొఫెషనల్ గా కావాలనుకుంటున్నారు అన్నట్లయితే చూడండి, లేదంటే లైట్ తీసుకోండి. ఇంకా దీనికి టాప్ అప్ ఏంటి అంటే ఒకవేళ మీరు జియో సిమ్ వాడుతున్నారు అన్నట్లయితే చాలా ఇష్యూస్ అయితే మీరు ఫేస్ చేయాల్సి ఉంటుంది. సో ఒకసారి మీరు దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని మీరైతే దీన్ని కన్సిడర్ చేయండి. సో నన్ను అడిగితే బిగ్ నో అంటాను. ఇక నెక్స్ట్ వచ్చేటప్పటికే ఐక్యూ నియో 9 Pro. ఈ మొబైల్ ఫోన్ వన్ ఆఫ్ ద బీస్ట్ ఇన్ దిస్ బడ్జెట్ సెగ్మెంట్. యాక్చువల్ గా లాంచ్ అయిన ప్రైజే మంచి ప్రైస్, బట్ విత్ డిస్కౌంట్స్ తో సహా ఇది మీకు అరౌండ్ 31-30,000 రూపాయలకు రావడం జరుగుతుంది. 6.79 ఇంచెస్ కి సంబంధించినటువంటి 1.5K రెజల్యూషన్ ఫ్లాట్ డిస్ప్లే గేమింగ్ కోసం చూస్తున్నారు అన్నట్లయితే పర్ఫెక్ట్లీ మ్యాచ్. అలాంగ్ సైడ్ విత్ 144 Hz స్క్రీన్ రిఫ్రెష్ రేట్, Qualcomm Snapdragon కి సంబంధించినటువంటి 8 Gen 2 ప్రాసెసర్ తోటి LPDDR5X టెక్నాలజీకి సంబంధించినటువంటి UFS 3.1 స్టోరేజ్, అలాంగ్ సైడ్ విత్ హైయర్ వేరియంట్ వచ్చేటప్పుడు మీకు UFS 4.0, 5100 mAh ఆఫ్ ద బ్యాటరీ తో పాటు 120 watts ఆఫ్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ, 8+128GB RAM అండ్ స్టోరేజ్ వేరియంట్ తో పాటు 50 మెగాపిక్సెల్ సోనీ IMX920 ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ తో మనకి ఈ ఫోన్ రావడం జరుగుతుంది. అలాంగ్ సైడ్ విత్ 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా అండ్ 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా. ఇక ఒకవేళ మీ బడ్జెట్ కనుక అరౌండ్ 40,000 రూపాయల్లో అందులో కూడా మంచి కెమెరా సెంట్రిక్ గా చూస్తున్నారు అన్నట్లయితే కనుక వేరే ఇక్కడ మీకు వివో V30 Pro ఏదైతే ఉందో మచ్ మోర్ వాల్యూ ఫర్ మనీ ప్రొడక్ట్. ఇది జైస్ కొలాబరేషన్ తో మనకు రావడం జరుగుతుంది. ఆల్రెడీ మన ఛానల్లో వీడియో కూడా చేశాను, ఒకసారి చూడండి. దీంట్లో మీకు వచ్చేటప్పటికి 6.8 ఇంచెస్ కి సంబంధించిన కర్వ్ డిస్ప్లే, 1.5K రెజల్యూషన్ తో రావడం జరుగుతుంది. 120 Hz స్క్రీన్ రిఫ్రెష్ రేట్ తో MediaTek Dimensity 8200 ప్రాసెసర్, LPDDR5X UFS 3.1 స్టోరేజ్ తో పాటు 5000 mAh ఆఫ్ ద బ్యాటరీ అండ్ 80 watts ఆఫ్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ, 8+256GB స్టోరేజ్ తో పాటు 50 మెగాపిక్సెల్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్, సోనీకి సంబంధించినటువంటి IMX920 సెన్సార్ తో మనకి రావడంతో పాటు 50 మెగాపిక్సెల్ సోనీ టెలిఫోటో లెన్స్ తోటి మనకి రావడం జరుగుతుంది. 50 మెగాపిక్సెల్ ఫ్రంట్ సెల్ఫీ కెమెరాతో సహా సుమారుగా మీకు ఇది ఆఫర్ లో అరౌండ్ 36,000 రూపాయల బడ్జెట్ సెగ్మెంట్ లో వస్తుంది. ఒకవేళ ఆ బడ్జెట్ లో కావాలనుకుంటే
కావాలనుకుంటున్నారు అన్నట్లయితే హ్యావ్ ఎ లుక్ ఆన్ దట్. ఇక ఇదే బడ్జెట్ సెగ్మెంట్ లో మంచి పవర్ఫుల్ పెర్ఫార్మెన్స్ కావాలనుకుంటున్నారు అన్నట్లయితే కనుక రియల్మీ GT60 అదే ఫోన్ చూపిస్తున్నాను అనుకుంటున్నారు. రెండు ఫోన్స్ సేమ్ లే ఉంటాయి. సో అక్కడి నుంచి తీలాక ఇందాక ఇక్కడే తీశాను. సో మీకు ఇది 6.7 ఇంచెస్ కి సంబంధించినటువంటి కర్వ్డ్ స్క్రీన్ 1.5K రెజల్యూషన్ LPTO ప్యానల్ తో పాటు 120 Hz స్క్రీన్ రిఫ్రెష్ రేట్ తో రావడం జరుగుతుంది. Qualcomm Snapdragon 8s Gen 3 ప్రాసెసర్, LPDDR5X టెక్నాలజీ సంబంధించిన RAM, UFS 4.0 తో మనకి రావడంతో పాటు 8+256GB బేస్ వేరియంట్ స్టోరేజ్ అలాంగ్ సైడ్ విత్ 50 మెగాపిక్సెల్ టెలిఫోటో విత్ 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ తో పాటు 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాతో ఈ ఫోన్ రావడం జరుగుతుంది. 40,000 రూపాయల బడ్జెట్, బ్యాంక్ డిస్కౌంట్ అరౌండ్ 4,000 రూపాయలు ఇస్తున్నారు. సుమారుగా 37,000 రూపాయలకు వస్తుంది. సో ఒకసారి హ్యావ్ ఎ లుక్ ఆన్ దట్. ఈ కాదు నాకు మంచి చైనీస్ బ్రాండ్ కాకుండా మంచి ఫోన్ కావాలనుకుంటున్నారు అన్నట్లయితే కనుక సామ్సంగ్ S23 ఏదైతే ఉందో మీకు ఇక్కడ బెటర్ వాల్యూ ఫర్ మనీ ప్రొడక్ట్ అయ్యే అవకాశం ఉంది. విత్ బ్యాంక్ డిస్కౌంట్స్ తో మీకు అరౌండ్ 37,000 రూపాయలకు రావడం జరుగుతుంది. స్క్రీన్ పైన నేను స్క్రీన్ షాట్స్ చేస్తాను, ఒకసారి అయితే చెక్ చేయండి స్పెక్స్ అన్ని కూడా. అండ్ ఒకవేళ మీ బడ్జెట్ కనుక 50,000 రూపాయలు అయినట్లయితే కనుక వేరే ఇక్కడ మీకు iQOO 12 ఏదైతే ఉందో సేమ్ ఆల్మోస్ట్ ఆల్ మీకు ఇలాగే ఉంటుంది, కాకపోతే అది ఫ్లాగ్షిప్ ఫోన్. సో ఇది మీకు అరౌండ్ 48,000 రూపాయల బడ్జెట్ సెగ్మెంట్ లో రావడం జరుగుతుంది, ఇంక్లూడింగ్ IP64 రేటింగ్ తో సహా. దీంట్లో బేసిక్ గా ఏంటి అంటే కెమెరాస్, పవర్ఫుల్ ప్రాసెసర్ అండ్ మంచి డిస్ప్లే, ఈవెన్ కర్వ్డ్ స్క్రీన్ తో వస్తుంది. సో ఒక లుక్ వేసేయండి. ఒకవేళ ఇది కాదు ఇంకా కెమెరా సెంట్రిక్ గా మంచి ఫోన్ కావాలనుకుంటున్నారు అన్నట్లయితే కనుక Xiaomiకి సంబంధించినటువంటి 14 ఫోన్ ఏదైతే ఉందో ఇది మీకు ఇంకా బెటర్ వాల్యూ ఫర్ మనీ ప్రొడక్ట్ అయ్యే అవకాశం. ఇప్పుడు మీకు 47,000 రూపాయలకి వస్తుంది, 60,000కి లాంచ్ అయింది. ఇది కాంపాక్ట్ ఉంటుంది, మంచి కెమెరాస్. అఫ్ కోర్స్ ఇది వచ్చేటప్పటికి మనకి లైకా కొలాబరేషన్ తో పాటు మంచి ప్రాసెసర్, ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ అలాంగ్ సైడ్ విత్ IP రేటింగ్ ఇంక్లూడింగ్ వైర్లెస్ ఛార్జింగ్ టెక్నాలజీతో సహా. బట్ వన్ అండ్ ఓన్లీ ఏంటంటే Xiaomi బ్రాండింగ్. ఇంకా 50,000 కన్నా ఎక్కువలో చూస్తున్నారు అన్నట్లయితే కనుక వేరే S24 కూడా చూడండి, సుమారుగా మీకు 55,000లోకి వస్తుంది. OnePlus 12 చూడండి, సుమారుగా 57,000 రూపాయలకు వస్తుంది. బట్ మదర్ బోర్డ్ డెడ్ ఇష్యూస్ వస్తున్నాయి, చూసుకోండి ఒకసారి. అలాగే S23 అల్ట్రా ఏదైతే ఉందో సుమారుగా 70,000 రూపాయలకి. S24 ప్లస్ ఏదైతే ఉందో నేను ఇప్పుడు కొనద్దంటాను, సింపుల్ గా గో విత్ S23 అల్ట్రా, ఎందుకంటే పెద్దగా మీకు డిఫరెన్సెస్ అయితే ఏమి ఉండదు. ఒకవేళ లేదు ఇంకా కెమెరా సెంట్రిక్ గా కావాలనుకుంటున్నారు అంటే Vivo X100 Pro ఏదైతే ఉందో మీకు బెస్ట్ వాల్యూ ఫర్ మనీ ప్రొడక్ట్ అయ్యే అవకాశం ఉంది. అలాంగ్ సైడ్ విత్ Xiaomi 14 అల్ట్రా సుమారుగా 90,000 రూపాయలకు వస్తుంది. అండ్ S24 అల్ట్రా కూడా మీకు 109,000 రూపాయలకు వస్తుంది. అండ్ ఐఫోన్ డీల్స్ కూడా ఆల్రెడీ నేను పోస్ట్ చేసిన వీడియో చూడకపోతే కార్డ్స్ లో వేస్తాను చూడండి. బట్ ఎనీవే ఇదే దానిలో కవర్ చేస్తాను. మీకు iPhone 13 సుమారుగా 38,000 రూపాయలకి, iPhone 14 అరౌండ్ 40 నుంచి 45,000 రూపాయల బడ్జెట్ లో. iPhone 13 నేనైతే కన్సిడర్ చేయండి. బట్ ఒకవేళ మీరు ఫస్ట్ హ్యాండ్ ఫోన్ కావాలనుకుంటున్నారు, అది కూడా మీ బడ్జెట్ స్ట్రిక్ట్లీ 40,000 రూపాయల లోపల 38,000 అయితేనే, లేదంటే iPhone 14 మీకు బెటర్ వాల్యూ ఫర్ మనీ ప్రొడక్ట్ అవుతుంది. అండ్ అట్ ద సేమ్ టైం iPhone 15 కూడా ఈసారి మంచి ప్రైసింగ్ అరౌండ్ 52,000 రూపీస్ బడ్జెట్ సెగ్మెంట్ లో తీసుకొస్తున్నారు. ప్రో సిరీస్ వచ్చేటప్పటికే 95,000 రూపాయల నుంచి స్టార్టింగ్ ప్రైస్ తీసుకొస్తున్నారు. అండ్ ప్రో మ్యాక్స్ వచ్చేటప్పటికే 110,000 రూపాయలు. ఒకవేళ మీరు గనక ఎక్స్క్లూజివ్ గా ఐఫోన్సే కొనాలి అనుకుంటున్నాను, ఏది మంచి వాల్యూ ఫర్ మనీ ప్రొడక్ట్ అనుకుంటున్నారంటే వీడియో ఇక్కడ ప్లే చేస్తాను, కార్డ్స్ లో చూడండి, మీకు బెటర్ ఐడియా వస్తుంది. ఎందుకంటే మళ్ళీ ఇవన్నీ దీనిలో డిస్కస్ చేస్తుంటే ఆల్రెడీ ఇది వీడియో లెంత్ అయిపోయింది కాబట్టి, సో ఇక్కడ మళ్ళీ ఇంకా ఎక్కువ లెంత్ అయ్యేటువంటి అవకాశం ఉంది, అందుకోసం నేను వీడియో పెట్టట్లేదు. బట్ ఇక్కడ జస్ట్ ప్రైజెస్ చెప్పాను అంతే, సింప్లీ టు హ్యావ్ ఎ లుక్ ఆన్ దట్. అండ్ బై ద వే ఈ ప్రొడక్ట్స్ అన్నిటికీ సంబంధించిన లింక్స్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. ఒకవేళ మీరు పర్చేజ్ చేయాలనుకుంటే ఫీల్ ఫ్రీ టు యూజ్ మై లింక్స్ అండ్ టెలిగ్రామ్ డీల్స్ లో జాయిన్ అయిపోయి అమేజింగ్ డీల్స్ అలాగే లూట్స్ అన్నిటిని కూడా లూట్ చేసేసేయండి. హ్యాపీ షాపింగ్. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.